హాయ్ అండి. ఈరోజైతే మీకు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అలాగే స్వామివారి రథోత్సవము చూడడానికైతే మీకు ఈరోజు వీడియో చూపిస్తున్నాను. మేము అనుకోకుండా అంతర్వేది వెళ్ళడం జరిగింది. ఉండి మండలం ఇన్ఛార్జ్ నాగరాజు గారి ఫ్యామిలీతో పాటు మేమందరం కలిసి అంతర్వేది అయితే వెళ్ళాము. వెళ్ళి దర్శనానికి వెళ్తుండగానే స్వామివారిని రథంలో పెట్టడానికి విగ్రహాలను అయితే పల్లకీలో తీసుకొస్తున్నారు. ఆ విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకుని అప్పుడు మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా కాసేపు అక్కడే ఆగాము. ఆ విగ్రహాలు వస్తున్నాయని. నార్మల్గా మనం రథం ఊరేగించడంలో ఆ విగ్రహాలను చూడాలంటే మనకి అసలు కనిపించవు, చాలా దూరంలో ఉంటాయి. మా అదృష్టం కొద్దీ స్వామివారే మాకు ఎదురొచ్చి ఆ స్వామివారిని మీకు కూడా చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ చూడండి. స్వామివారిని చూడాలంటే మన వల్ల కాదు. ఆ విగ్రహానికి నిన్న నైట్ కళ్యాణం జరిగిందండి. ఆ విగ్రహాలకి ఇప్పుడు అవే విగ్రహాలని రథంలో ఊరేగిస్తున్నారు. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుని ఇంకా మేము లోపల మన లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత ఇక్కడ అంతర్వేదిలో ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి నిత్యం అన్న సమారాధన పెడతారండి. చాలా బాగా పెడతారు. భోజనాల్లో కూడా కంపల్సరీగా బూరి వేసి భోజనాలు అనేది పెడతారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారి భోజనం చేసిన తర్వాతే వెళ్తారు. ఇంకా మనం ఈ గుడికి మనకి 4 సింహద్వారాలు అయితే ఉంటాయి. ఇంకో సింహద్వారం ద్వారా మేము బయటకైతే వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపులు, చిలక జ్యోతిష్యం చెప్పించుకునేవారు అలాగా చాలామంది అయితే ఉన్నారు. ఇంకా మనం రథం దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. రథం అయితే అక్కడ రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రథానికి అరటిపళ్ళు గెళ్ళు అవన్నీ ఎవరి కుటుంబం తరపున వాళ్ళు ఇస్తారు. ఆ రథానికి అరటిపళ్ళు గెళ్ళు అవన్నీ అలంకరణ చేసి స్వామివారిని పెట్టిన తర్వాత అక్కడ పూజ చేసి ఈ రథాన్ని అయితే లాగడం జరుగుతుంది. ఆ వీడియోలన్నీ మీకు షేర్ చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. స్వామివారి రథోత్సవం మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. స్వామివారిని అయితే అందులో పెట్టేశారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. రథంలో మనకి స్వామివారు కనిపించకపోయినా ఆ స్వామివారే మాకు ఎదురొచ్చి మరీ కనిపించారు. చాలా సంతోషం అనిపించింది. నాకు ఎప్పటి నుంచో ఈ రథయాత్ర చూడాలని ఆశ అయితే ఇప్పటికి తీరిందండి. పెళ్ళైన తర్వాత ఇదే మొదటిసారి ఈ రథం ఊరేగింపు చూడటము లక్ష్మీ నరసింహస్వామిది.